బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన రాజీనామాపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 25వ తేదీన తాను కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేయబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తన రాజీనామా నిర్ణయాన్ని వివరిస్తూ కార్యకర్తలు, అభిమానులకు ఆయన ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. గత 20 నెలలుగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఆయన లేఖలో సుదీర్ఘంగా ప్రస్తావించారు. అవమానాల మధ్య పార్టీలో కొనసాగడం సాధ్యం కాదు. తీవ్రమైన మానసిక క్షోభతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తన ఆవేదనను వెలుబుచ్చారు. ఈ నెల 25న రాజీనామా సమర్పించిన అనంతరం తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి అట్లాగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కలిగి ఏపీ సభ్యత్వం నాకు సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాల పైగా కాంగ్రెస్ పార్టీతో కలిగి ఉన్నటువంటి అనుబంధాన్ని పెంచుకునేటువంటి పరిస్థితి రావడం కొంత బాధకరం ఉన్నది ఉంటుంది కూడా. కానీ జరుగుతున్న పరిణామాలు ఏదైతుందో ఏ విధంగా కూడా ఇంత దాన్ని అణగదొక్కుందాము లేకుంటే దాన్ని సంయమనం పాటిద్దాము అని చెప్పని భావించినా కానీ దీంతో పార్టీకి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ 20 మాసాలలో ఉత్పన్నమవుతున్నటువంటి పరిణామాలు పర్టికులర్ జగిత్యాల నియోజకవర్గం అదర్ పెడితే పర్టికులర్ టు ది సిన్సియర్ కమిటెడ్ కాంగ్రెస్ క్యాడర్, particularly sincere committed Congress cadre. అంటే రాజీనామా చేయాలని ఏకైక మార్గం. ఎందుకంటే నా సమస్యకు పరిష్కారం లేనప్పుడు ఏదైతుందో కొనసాగడం లోపల there won't be any meaning in it. 25 రైట్కి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఎట్టకేలకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ అధికారికంగా రాజీనామా చేస్తానంటూ కూడా తేదీని కూడా ఖరారు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఎదుర్కొన్న అవమానాలన్నింటినీ కూడా ఒక లేఖలో కూడా తను ప్రస్తావిస్తూ అయితే లేఖ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో తరువాత ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందనుకోవచ్చు. దీనిపై ఎవరి స్పందన ఎలా ఉంది? మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇటు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధం దాదాపుగా 40 ఏళ్ల కాంగ్రెస్ అనుబంధానికి నెల 25వ తేదీన ఇటు తెరదించుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇది గత 20 మాసాల నుంచి కాంగ్రెస్ పార్టీ లోపల జరుగుతున్నటువంటి పరిణామాలు, తాను మానసిక శోభకు గురవుతున్నటువంటి నేపథ్యం లోపల కాంగ్రెస్ పార్టీ లోపల కొనసాగడం ఇక సాధ్యం కాదు అని చెప్పి ఈ నెల 25న తన భవిష్యత్తు ప్రణాళిక కోసం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు అయితే జీవన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశం పెట్టి ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఎప్పుడైతే ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపలనే కాకుండా తెలంగాణ లోపల కూడా ఇటు జీవన్ రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీ అంటేనే జీవన్ రెడ్డి అంటేనే కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా లోపల అన్ని తానై కాంగ్రెస్ పార్టీ కోసం 40 ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పాటుపడినటువంటి ఇటు జీవన్ రెడ్డి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో అప్పంచెలు కూడా తాను జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యం లోపల ఎంతో మానసిక క్షోభకు గురైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల తాను ఇక కాంగ్రెస్ పార్టీ లోపల కొనసాగడం కష్టమే అని చెప్పి తన భవిష్యత్తు ప్రణాళిక కోసం ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పి అయితే ప్రకటించినటువంటి పరిస్థితి. నిన్ననే ఇటు మంత్రి శ్రీధర్ బాబు, తర్వాత మరొక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటుగా కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు మేడిపల్లి సత్యం వీరందరూ వెళ్లి జీవన్ రెడ్డి ఇంటికి చేరుకొని జీవన్ రెడ్డిని పార్టీ మారద్దు, పార్టీలోనే ఉండాలి, పరిస్థితులన్నీ చక్కబడతాయి, చక్కదిద్దుతాము అని చెప్పి మాట ఇచ్చినా గానీ జీవన్ రెడ్డి మాత్రం రాజీనామా చేయడానికి మొగ్గు చూపినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొదటి నుంచి కూడా సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ లోపల చేరినటువంటి అప్పంచెలు కూడా కాంగ్రెస్ పార్టీ లోపల విధి విధానాలకు ఇది విరుద్ధము, ఒక చేత రాజ్యాంగ బుక్కు పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతా ఉంటే మీరు చేరికలను ఏ విధంగా ప్రోత్సహిస్తారు, పార్టీ ఫిరాయింపులను ఏ విధంగా ప్రోత్సహిస్తారు అని చెప్పి మొదటి నుంచి కూడా ప్రశ్నిస్తూనే వస్తున్నటువంటి జీవన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ లోపల మాత్రం తను కొనసాగేది లేదు అని చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీ లోపల పెద్ద ఎత్తున కూడా ఒక ఫంక్షన్ హాల్ లోపల ఇటు జీవన్ రెడ్డితో పాటుగా జీవన్ రెడ్డి అనుచరులు, అక్కడ జగిత్యాల జిల్లా లోపల ఉన్నటువంటి చాలా జీవన్ రెడ్డి అభిమానులు అందరు కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టయితే ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.